ఒక తల్లికి ఇద్దరు పిల్లలైతే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పాడు, నేను మాట తప్పను, మడమ తెప్పను, ఇంకా అనేకమైన కోతలు కోశాడు. జగన్మోహన్ రెడ్డి భార్య భారతీరెడ్డి చెప్పింది, మీ జగన్ మేనమా వస్తున్నాడు, మీ ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా అమ్మఒడి ఇచ్చి చదివిస్తాడని చెప్పి గెలిచినాక అమ్మఒడల్లా అర్థవడి అయింది. ఆ అర్థవడి ఇద్దరు పిల్లలను తల్లికి ఒక తల్లికే ఇస్తా, ఒక పిల్లకే ఇస్తాను. మరి రెండో పిల్లని ఏం చేయాలి? చదువు మానిపించి ఇంట్లో కూర్చోబెట్టుకోవాలా? తలలేని తిక్క పనులు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఆలోచన చేసి ఇవాళ దెబ్బతిన్న పేద, మహిళ, బడుగు, బలహీన వర్గాల పిల్లల్ని, కుటుంబాన్ని నిలబెడటం కోసం తెలుగుదేశం అధికారంలో రాగానే, జనసేన అధికారంలోకి రాగానే ఇద్దరు పిల్లలున్న తల్లులకి, ఇద్దరు పిల్లలకి 30,000 రూపాయలు ఉచితంగా ప్రకటించారు. అలాగే మహిళలు ఎవరైతే పైకాపురం నుంచి అటేపు లెనిన్ సెంటర్కో, కాళేశ్వరం మార్కెట్కో, బందర్ రోడ్డుకో, వివిధ ప్రాంతాల దగ్గర నెలల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, ఆడవాళ్ళకి బస్సుల్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం గెలవగానే ఉచితంగా ప్రయాణం, టికెట్ కొనాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్క ఛాన్స్ అంటే ఓటేశాం 2019లో. ఇవాళ రోడ్డు మీదకి లాగేశాడు జగన్మోహన్ రెడ్డి. ఉప్పులు, పప్పులు, పాలు, పెరుగు, నూనెలు, గ్యాస్ బండ్లు, కరెంటు బిల్లు, చెత్త పన్నులు, ఇంటి పన్నులు సమస్తం పెరిగిపోయి సగటు మనిషి ఆదాయం, సంపాదన తప్పితే ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళా మన కుటుంబాలు నిలవాలంటే, మన కుటుంబాలు బాగుపడాలంటే అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన, ఇటు అనుభవం కలిగినటువంటి అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరి పరిపాలనలో ఇవాళ బీజేపీ కూడా కలిసినటువంటి సందర్భంలో రాష్ట్ర అభివృద్ధికి మీరందరూ కూడా జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి మీ అందరి ఆశీస్సులు ఇవ్వాలని వినమ్రంగా మీకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరూ కూడా ఒక్కసారి తప్పు చేశాం, ఇవాళ అందరం కూడా అనుభవిస్తా ఉన్నాం. మరొకసారి రెండో ఛాన్స్ ఇవ్వద్దమ్మా. రేపు రాష్ట్రంలో మేలు కోసం, మనందరి భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరందరూ తెలుగుదేశం పార్టీలోకి, జనసేనకి మీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ఇవాళ జాయిన్ అయినటువంటి పసుపులేటి గోపాల్ కానీ, పసుపులేటి వీరస్వామికి కానీ, అలాగే రామారావు గారికి కానీ, నాగరాజుకి కానీ, చరమలశెట్టి సీతారామయ్య గారికి కానీ వీళ్ళందరికీ తగిన గుర్తింపుని పార్టీలో ఇచ్చి అన్ని రకాలుగా ప్రోత్సహిస్తాను. వీళ్ళకి తగిన గుర్తింపు ఇచ్చి పార్టీలో ప్రోత్సహిస్తానని మీ అందరి ముందు మాటిస్తున్నా. చేసి తీరుతాను. సాంబశివరావు గారికి కూడా పెద్ద ఎత్తున ఆయనకు కూడా అన్ని రకాలుగా రాజకీయంగా ప్రోత్సహిస్తాను తెలియజేసుకుంటూ